నార్త్ ఇండియాలో మనకి ఈ చపాతీ, పూరి అలాగే రైస్‌లోకి ఎక్కువగా కనిపించే ఈ చోలా చెనే కర్రీ అయితే చేసుకోవడానికి ఇలా ఈ శనగనైతే మనం నైట్ అయితే నానబెట్టుకోవాలి. ఒక 8-12 అవర్స్ అయితే ఇలా నానబెట్టి పెట్టుకోవాలి. ఇలా మంచిగా నానిన తర్వాత దీన్ని కుక్కర్‌లో అయితే తీసేసుకొని సరిపడా అన్ని వాటర్ యాడ్ చేసేసుకొని కొంచెం ఉప్పు అయితే వేసేసుకొని మంచిగా ఉడికించుకోవాలి మెత్తగా అయ్యే వరకు. చోలే మసాలా కోసం అయితే ఇలా లవంగాలు, యాలకులు, మిరియాలు, ఒక 4, 5 ఎండుమిర్చి, బిర్యానీ ఆకు, అలాగే ధనియాలు అయితే వేయించి మిక్సీ పట్టుకోవాలి. దీంతో పాటు పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆనియన్, అలాగే ఒక 3 టమాటాలని కూడా మంచిగా వాష్ చేసుకొని కట్ చేసి పెట్టుకోవాలి. ఇలా మసాలాలను మంచిగా వేయించి మిక్సీ జారీలో అయితే తీసుకోవాలి. అలాగే ఎండు కొబ్బరి పేస్ట్ని అయితే ఈ మసాలా కోసం ఇలా వేయించి అయితే పక్కకు పెట్టుకోవాలి. అలాగే ఈ ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్, వెల్లుల్లిపాయలు, అల్లం అయితే పేస్ట్ అయితే పట్టి పెట్టుకోవాలి. అలాగే ఈ టమాటాలని కూడా మంచిగా ప్యూరీ లాగా అయితే చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇలా టమాటా ప్యూరీ కూడా పక్కకు పెట్టుకున్న తర్వాత చోలే చనా కూడా మనకు ఒక 5-6 విజిల్స్ వచ్చే వరకు ఇలా ఉడికించుకోవాలి. సో మనకి ఇలా చోలే చనా అయితే మంచిగా అయితే ఉడికింది. ఇలా మెత్తగా ఉడికే వరకు అయితే ఉడికించుకోవాలి. అలాగే ఒక కడాయిలో ఇలా ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులో జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను రెడ్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి. ఇలా ఆనియన్ అనేది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా పట్టి పెట్టుకున్న ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే యాడ్ చేసుకుందాం. ఈ పేస్ట్ని కూడా ఆయిల్లో అయితే మంచిగా వేగనివ్వాలి. ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో. ఇలా పేస్ట్ కూడా ఆయిల్లో మంచిగా వేగిన తర్వాత ఇందులో మనం సరిపడేంత పసుపును అయితే యాడ్ చేసుకొని మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ ఇందులోకి మనం ఈ టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసుకొని మంచిగా అయితే ఉడకనివ్వాలి. అలాగే టమాటా ఇలా మంచిగా మరుగుతున్న టైంలో మనమైతే ఇందులోకి కరివేపాకు అయితే యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఇందులోకి కొంచెం జీలకర్ర పొడి, ఆమ్చూర్ పౌడర్, అలాగే వేంపి పక్కకు పెట్టుకున్న ఈ ఎండు కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకొని మంచిగా అయితే కలుపుకోవాలి. ఇలా మళ్ళీ ఒక 5 మినిట్స్ వరకు అయితే ఉడకనివ్వాలి. ఇందులో కొంచెం వాటర్ని అయితే పోసి ఉడికించుకోవాలి.
ఇలా మంచిగా మసులుతున్న టైంలో ఇందులోకి మనం ముందుగా పక్కకు పెట్టుకున్న ఈ చోలే మసాలాని అయితే యాడ్ చేసేసుకోవాలి. దీంతో పాటుగా ఇందులోకి సరిపడా అంత సాల్ట్ను కూడా యాడ్ చేసేసుకొని మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న ఈ చోలేని అయితే వాటర్తో సహా వేసేసుకొని మళ్ళీ మనం ఒక 10 to 15 మినిట్స్ వరకు అయితే మరగనివ్వాలి. ఈ వాటర్ అనేది పోయి మళ్ళీ కొంచెం గ్రేవీ టైప్ దగ్గరికి వచ్చే వరకు అయితే మనం దీన్ని ఉడికించుకుందాం. ఇలా మంచిగా మరుగుతున్న టైంలో ఇందులోకి మనమైతే ఇంగువాని అయితే యాడ్ చేసుకుంటున్నాం. ఆప్షనల్గా మీరైతే యాడ్ చేసుకుంటే ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం చూడడానికి బాగుండాలి అని కొంచెం ఫుడ్ కలర్ని అయితే యాడ్ చేశాను. మనం ఒక 15 మినిట్స్ తర్వాత అయితే ఇలా మనకి వాటర్ అనేది కర్రీలో నుండి వెళ్ళి గ్రేవీ అనేది చిక్కగా అయ్యే వరకు అయితే ఇలా ఉడికించుకోవాలి. ఫైనల్గా మనం ఈ ఉడికిన చోలేని కొంచెం స్మాష్ అనేది చేసుకొని మనకి ఇంకా గ్రేవీ చిక్కగా కావడానికి ఇలా స్మాష్ చేసుకొని ఫైనల్గా కొత్తిమీర వేసేసుకుంటే మనకి వేడిగా చోలే చనా మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.